ఓటింగ్ అనేది ఓపెన్ అయిపోయింది. చాలామంది ఏంటంటే ఈ 14వ వారమే కదా! నామినేషన్ ఓటింగే కదా! సో, పర్లేదులే విన్నింగ్ ఓటింగ్ స్టార్ట్ అవుతది కదా! విన్నర్ అవ్వడానికి. సో, అప్పుడు ఖచ్చితంగా ఓట్ చేసి నా కంటెస్ట్‌ని నేను గెలిపించుకుంటానని కొంతమంది ఓట్స్ అనేవి వేయట్లేదు. సో, నేను చెప్పేది ఒకటే. మీరు ఇప్పటి నుంచి కూడా ఓట్ చేయడం మొదలుపెట్టండి. ఈ వీక్ నామినేషన్సే కదా! సేవ్ అయిపోతాడులే మనోడు ఫైనల్‌కి వచ్చేసరికి ఫైనల్‌కి విన్నింగ్ అప్పుడు ఓటింగ్ చేసేద్దాం, విన్ చేసేద్దాం అనుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు మీరేసే ఈచ్ అండ్ ఎవ్రీ ఓట్ కూడా చాలా వాల్యుబుల్ అనమాట. ఇప్పుడు మీరు సంజన గారి ఫ్యాన్ అనుకోండి. సంజన గారికి ఇప్పుడు ఓట్ చేయకపోతే మీరు తర్వాత ఓట్ చేస్తే ఆవిడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సుమన్ గారి ఫ్యాన్ అయితే ఇప్పుడు ఓట్ చేయండి. భరణి గారి ఫ్యాన్ అయితే ఇప్పుడు ఓట్ చేయండి. తనూజ గారి ఫ్యాన్, కళ్యాణ్ గారి ఫ్యాన్, డిమోన్ గారి ఫ్యాన్, మన ఇమాన్యుల్ గారి ఫ్యాన్, ఎవరి ఫ్యాన్స్ అయినా సరే మీరు ఇప్పుడు ఈ రోజు ప్రతిరోజు కూడా టైం మీరు బిగ్ బాస్ చూడడానికి ఏ విధంగా టైం కేటాయించుకున్నారు, ఓట్ చేయడానికి కూడా ఒక్క 1 minute టైం కేటాయించుకుని ఓట్ చేయండి. మీ ప్రతి ఓటు కూడా వాల్యూ అనమాట, చాలా వాల్యుబుల్. సో కాబట్టి ఎవరు అంటే పక్కన పెట్టేయకుండా ఖచ్చితంగా ఓట్స్ అనేవి చేయండి. చాలా తక్కువ టైం ఉంది మనకి. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఈ వీక్ ఉన్నాడంటే సరిపోదు, నెక్స్ట్ వీక్ కూడా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఉన్నప్పుడే వాళ్ళకి ఓట్ చేయండి.